బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది దీపికా పదుకొణె. అయితే ఇటీవల ఆమె చుట్టూ వివాదాలు కూడా భారీగానే జరిగాయి. ఏకంగా 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు ఒకేసారి వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ కల్కి మూవీతో సౌత్ లోకి అడుగుపెట్టింది బ్యూటీ. అయితే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న స్పిరిట్ కల్కి 2 సినిమాల నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై అటు స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, అలాగే కల్కి నిర్మాతలు బహిరంగంగానే ఆమెపై మండిపడుతూ అసహనంతో ట్వీట్స్ చేశారు. ఆమె డిమాండ్స్ అధికంగా ఉన్నాయని, రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో భారీ వాటాలను అడుగుతోందని, పని గంటలు కూడా బాగా తగ్గిస్తేనే కాల్ షీట్స్ ఇస్తానని ఇలా రకరకాల డిమాండ్స్ కారణంగా ఆమెను దర్శక నిర్మాతలు తొలగించినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల ఐఎండీబీ సంస్థ 2000 సంవత్సరం నుండి 2025 వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అత్యంత ప్రేక్షధారణ సంపాదించుకున్న నటీనటుల లిస్ట్ ను ప్రకటించింది. మొత్తం 130 అత్యుత్తమ చిత్రాలు ఎంపిక కాగా అందులో 10 చిత్రాల్లో కథానాయికగా నటించి అరుదైన రికార్డు సాధించింది దీపికా పదుకొణె. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ తాను ముక్కుసూటిగా ఉంటానని తెలిపారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో విజయాలను చూశానని, అలాగే ఫెయిల్యూర్స్ ను చూశానని పేర్కొంది. ఈ ప్రయాణంలో తను ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారని తెలిపింది. తన సక్సెస్ తోనే వాళ్లకు సమాధానం చెప్తూ వచ్చాను. ఈ ప్రయాణంలో తోడున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది దీపికా పదుకొణె. అలాగే తనకు తప్పనిపిస్తే ఎవరినైనా ప్రశ్నించడంలో వెనుకాడనని, అవసరమైతే కష్టాల దారిని ఎంచుకుంటానని కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.